ఇక్కడ వెటర్నరీ ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో వాయల విజయరత్నం అలాగే వారి యొక్క కరెస్పాండెంట్ ప్రసన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ వేడుకలు ఘనంగా జరగడం మాకు చాలా సంతోషం. ఈ వేదిక మీద నాకు కూడా ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి వారికి కళాశాల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే రాబో రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు మీ కళాశాలలో చేయాలని చెప్పి మీ ప్రోత్సాహం ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మంచి మనసు ఉన్నటువంటి రవిబాబు గారు, డాక్టర్ మద్దాల మాధవరావు గారు, అలాగే నజీర్ అహ్మద్ గారు, అలాగే ఉమా గారు, అలాగే కృష్ణశర్మ గారు, అలాగే బజగ రవికుమార్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నారులు మీరు మంచి యూత్ అనిపించారు. ఎందుకంటే సన్మానం చేసేటప్పుడు మీ యొక్క చప్పట్లే మాకు ఇలాంటివి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఒక పక్క మీకు టైం అవుతుంది, ఆకలి అవుతున్నా కూడా మీరు అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ వేదిక మీ కళాశాలలో మాకు చాలా ఎంత ఉత్సాహం అంటే మళ్ళీ చేయాలి, ఏదైనా ఒక మంచి అకేషన్ ఇంకా బాగా భారీగా చేయాలనేటువంటి ఒక సంతోషం కూడా మాకుంది. ఈసారి ఫిలిం వాళ్ళని కూడా తీసుకొస్తాను, నేను ఖచ్చితంగా ప్రోగ్రాం పెడతాను, మంచి ప్రోగ్రాం తీసుకొస్తాను. వర్తమాన బట్టి ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు మనం పిలిస్తే వస్తారు. ఖచ్చితంగా ఒక మంచి అకేషన్లో ఒక భారీ ఎత్తున సెలబ్రేట్ చేద్దాం. మీ కళాశాలకు, మాకు, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా మా యొక్క లిటిల్ ఛాంప్స్ అకాడమీ తరఫున మా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మాకు వెందంటే ప్రోత్సాహం ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధి నాజీర్ అహ్మద్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీనిధి వెటర్నరీ జూనియర్ కళాశాల చిన్నారులకు, విద్యార్థులకు, ఫిషరీస్ జూనియర్ కళాశాల విద్యార్థులకు, వారి సిబ్బందికి అందరికీ మా యొక్క లిటిల్ ఛాంప్స్ అకాడమీ తరఫున అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఈ యొక్క కళాశాలలో మీ సమక్షంలో మేము ఈ యొక్క అంతర్జాతీయ మాతృభాష తెలుగు దినోత్సవ వేడుకలు జరుపుకోవటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మీ యొక్క కరెస్పాండెంట్ విజయరత్నం గారు నాకు చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా పరిచయం, నాకు చాలా మంచి మిత్రులు కూడా. ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రాం చేయాలని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం, కానీ కుదరటం లేదు. ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద మేము అడగంగానే ఇక్కడ వేదికలో ఏర్పాటు చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి విజయరత్నం గారికి మేము మా యొక్క ఫౌండేషన్ ద్వారా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఒక్కసారి మా తరపున మీరందరూ కూడా చప్పట్లతోటి మీ యొక్క సెక్రటరీ కరెస్పాండెంట్ విజయరత్నం గారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఒక పక్క ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, నాకు చెప్పారు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నా కూడా మా కోరికను మన్నించి ఇక్కడ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మన కండక్ట్ చేద్దాం సార్ అని చెప్పి వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వాళ్ళకి సర్వదా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ కొలకుల రవిబాబు గారు డాక్టరేట్ అవార్డు గ్రహీత, వారు డాక్టరేట్ కూడా అందుకున్నారు, అంతర్జాతీయ నంది పురస్కారం కూడా అందుకున్నటువంటి వ్యక్తి వారికి కూడా వేదిక మీద మిమ్మల్ని ఇంట్రడక్షన్ చేస్తున్నాను. అలాగే బెజగ రవికుమార్ గారు పౌరాణిక కళాకారులు, సత్తెనపల్లి నుంచి వచ్చారు. ఆయన చాలా యొక్క పౌరాణిక పాత్రలో ఆయన అందవేసి చేయి. అలాగే ఇప్పుడు డాక్టరేట్ అందుకుంటున్నటువంటి మిమిక్రీ చేశారు ఇప్పుడే అంబరపూడి కృష్ణ దత్తాత్రేయ శర్మ గారు రాజమండ్రి నుంచి వచ్చారు. అలాగే మా కార్యక్రమానికి వచ్చినటువంటి రమ్య మేడం గారికి కూడా మా యొక్క ఫౌండేషన్ ద్వారా నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ మేడం. అనుకోకుండా మీరు ఇక్కడ ఈ వేదిక మీద ఉండటం కూడా మాకు చాలా సంతోషం. ఎంతమంది మంచి మనుషుల మధ్య అలాగే ఈ యొక్క తెలుగు భాషని ఇక్కడ ఈ వేదిక మీద జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అంతా ఇంగ్లీష్ మీడియం వచ్చినటువంటి ఈ రోజుల్లో తెలుగు యొక్క ప్రాధాన్యత చాలా తగ్గిపోతూ ఉంది. ఆ క్రమంలో మనం ఈ యొక్క తెలుగు భాషను కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ తెలుగు భాష కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తులకి ఈ వేదిక మీద కూడా మనం పురస్కారాలు వారికి అందజేస్తున్నాం. మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు మీరు తెచ్చుకోవాలి. అలాగే ఈ యొక్క కళాశాల యొక్క పేరు కూడా మీరు మీ యొక్క భవిష్యత్తు ఈ యొక్క కళాశాల యొక్క పేరు కూడా మీ మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో మన తెలుగును కూడా చాలా తక్కువగా మనం అంచనా వేయకూడదు. ఎందుకంటే మనం ఇంగ్లీషు ఎంత నేర్చుకున్నా కూడా తెలుగు అనేటువంటిది కూడా చాలా అవసరం. ప్రతి ఒక్కరూ తెలుగు భాష మీద పట్టు ఉండాలి. ఈరోజు బీటెక్ ఎంటెక్ చదివినటువంటి చిన్నారులు కూడా తెలుగు పదాలు కూడా రాయలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రాబోయే రోజుల్లో కూడా
ఈ యొక్క తెలుగు అనేటువంటిది చాలా ముఖ్యమైనదిగా కూడా గవర్నమెంట్ కూడా ఈరోజు ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే జడ్జీలు కూడా తెలుగులోనే తీర్పులు ఇస్తున్నటువంటి పరిస్థితి వచ్చేసింది. రాబోయే రోజుల్లో మనం ఇంగ్లీషు ఎంత ఈజీగా మనం రాస్తున్నామో తెలుగు భాష మీద కూడా పట్టు లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు తెచ్చుకోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మా ప్రభుత్వం కూడా తెలుగు భాషను కంపల్సరీ చేస్తున్నటువంటి రోజులు కూడా ఈరోజు వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంది. కాబట్టి ఆ తెలుగు భాషని మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. ఎప్పుడూ కూడా మనం మాతృభాష మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అలాగే సమాజ సేవ చేస్తున్న వీరందరి యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి మా యొక్క లిటిల్ ఛాంప్స్ అకాడమీ తరఫున మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇంత ప్రోత్సహించిన మా మిత్రుడు విజయరత్నం గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పటికీ కాలాతీతమైంది కాబట్టి అవార్డ్స్ కార్యక్రమం మనం సెక్రటరీ శ్రీ బుచ్చేశ్వరరావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మద్దాల మాధవరావు గారికి, అలాగే రవికుమార్ గారికి, శర్మ గారికి, రవికుమార్ శర్మ, రవిబాబు గారికి శ్రీనిధి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల తరఫున వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుదాం సార్ అని చెప్పేసి మిత్రులు బుచ్చేశ్వరరావు గారు మా నేటివ్, మా ఊరు వాస్తవ్యులు. వాళ్ళు ఈతంకులు వెళ్ళాలంటే మన కళాశాల మీదగానే వెళ్తూ ఉంటారు. నా ఫోటో చూసి నా మిత్రుడు కళాశాల ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పేసి ఆ ఫోటో చూసిన వెంబడే మన దగ్గరికి వచ్చి కలిసి మిత్రమా చాలా సంతోషంగా ఉంది, ఒక కొత్త కోర్సుని మీరు ఇంట్రొడ్యూస్ చేసి పిల్లలకి అందిస్తున్నారు, చూస్తే చాలా సంతోషంగా ఉంది. నేను ఇలాగా సోషల్ యాక్టివిటీస్ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను. మన కళాశాలలో కూడా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి గతంలో కూడా 2-3 సార్లు అడిగినప్పుడు మన B5 బ్యాచ్ ఎగ్జామ్స్ టైంలో కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాల్సింది, దాన్ని పోస్ట్పోన్ చేసుకుని ఈ మధ్యకాలంలోనే ఒక 2-3 రోజులు క్రితమే మాతృభాష దినోత్సవాన్ని మన కళాశాలలో జరుపుదాం సార్ అని చెప్పేసి అన్నప్పుడు కూడా నేను B6 బ్యాచ్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతుందండి అంటే లాస్ట్ ఎగ్జామ్ రోజు పెట్టుకున్నాము అని చెప్పేసి అడిగినప్పుడు ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ 22వ తారీఖు శనివారం అయిపోతుందని చెప్పేసి చెప్పిన తర్వాత ఈరోజు ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి చెప్పారు. వారు ప్రత్యేకంగా వారికి మన కళాశాల తరఫున బుచ్చేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా మనకి సూపర్వైజింగ్ చేసినటువంటి మన రమ్య మేడం గారి అదృష్టమో లేకపోతే మన అదృష్టమో కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేడం గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మన కళాశాలలో ఇటువంటి కార్యక్రమాల్లోనే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మేడం గారు మన అందరికీ మన మధ్యలో ఉండటం కూడా చాలా సంతోషకరం. మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. అదేవిధంగా మన విద్యార్థి అభినవ్ చెప్పినటువంటి మాటలు చాలా ఇన్స్పిరేషన్గా ఉండాలి. తెలుగు దేశ భాషలందు లెస్స. తెలుగు భాష కోసము గిడుగు రామ్మూర్తి గారు ఎంతో పోరాటం చేశారు. అదేవిధంగా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రం కోసము పొట్టి శ్రీరాములు గారు ఆమ నిరహార దీక్ష చేసి తెలుగు వారందరూ కూడా ఒక రాష్ట్రం ఉండాలని చెప్పేసి ఆయన ఆమరణ నిరహార దీక్ష ద్వారా మన తెలుగు రాష్ట్రం ఏర్పడి మొట్టమొదటిసారిగా టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉండటం జరిగింది. ఈరోజు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడుతున్నటువంటి భాషల్లో మన తెలుగు భాష 4వ స్థానంలో ఉంది. మొదటి హిందీ, బెంగాలీ, మరాఠీ, తర్వాత తెలుగు 4వ భాషగా. అలాగే అమెరికాలో భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వారిలో 30% తెలుగు వారే ఉన్నారంట.
అందుకే మనకు చాలా పద్యాల రూపంలో, సాహిత్య రూపంలో, సామెతల రూపంలో తెలుగుని మనం ఎంత హక్కుని చేర్చుకుంటామంటే, నిజంగా నేనైతే తెలుగువారిగా పుట్టడము నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తెలుగులోని మాధుర్యం, తెలుగులోని తీయదనం మనకు ఒక మూలధనంగా మనకి సినీ రచయితలు మంచిగా వర్ణిస్తుంటారు. తెలుగు వారి యొక్క గొప్పదనం, తెలుగు భాష యొక్క తీయదనం తెలుసుకున్న వారికి అదొక మూలధనం. అర్థమవుతుందా? కాబట్టి మనకి తల్లిదండ్రి నేర్పినటువంటి భాషను, భాషలన్నీ కూడా మనము జ్ఞానాన్ని సంపాదించినట్టు కూడా తెలుగు యొక్క ఇరువులు అమ్మ, నాన్న ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. అత్త, మామ, తాతయ్య, నాయనమ్మ. ఈరోజు ఫ్యాషన్ అయిపోతుంది, బంధుత్వానికి విలువ లేకుండా పోతుంది. తెలుగు పదాలు పలకడానికి వీలు లేని పరిస్థితి వచ్చేస్తుంది. చాలా సంతోషం. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా సమయము పడుతుంటుంది. కాబట్టి ఎనహో మరొకసారి ఈ కార్యక్రమం మన చిన్న కళాశాల అయినప్పటికీ ఈరోజు చాలా సంతోషంగా నిండుగా మనం పిల్లలు B5, B6 బ్యాచ్ ఎగ్జామ్స్ అయిపోయిన సందర్భంగా, అలాగే B4, 5 వాళ్ళు కూడా 4th సెమిస్టర్ కంప్లీట్ చేసుకునే టైంలో ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మాతృభాషను మరొక దాన్ని గుర్తుపెట్టుకుని మాతృభాషకి కృషి చేయవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా ఈ యొక్క వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు బుచ్చేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం.